BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథళ్ళ. జగన్ హిమాలయాలకు వెళ్తే ఆలస్యంగా తెలిసింది కానీ అద్భుతమైన విషయం తెలిసింది. లేటెస్ట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తాను ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదని, తాను బటన్ల మీద బటన్లు నొక్కి డబ్బు పంచిన వాళ్ళంతా తనకు ఓట్లు ప్లస్ ప్రేమ ఎందుకు పంచలేదో అర్థం కావడం లేదని చాలాసార్లు మొత్తుకుంటూనే ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇంతకాలం బయటపడని సరికొత్త పాయింట్ రీసెంట్ గా బయటకొచ్చింది. జగన్ తన సన్నిహితుల దగ్గర బాధపడిపోతూ ఫలితాలు చూశాక షాక్ అయ్యా. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్స్ ఏంటి, అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదామనిపించింది అన్నారట. జగన్ భజన బ్యాచ్ ని ఈ పాయింట్ మీద మాట్లాడమన్నామనుకోండి, జనరల్ గా ఏం చెప్తారంటే, మా జగన్ అన్న హిమాలయాలకు వెళ్తే హిమాలయాల రేంజ్ పెరిగిపోతుంది, హిమాలయాలు ఇంకా కూల్ అయిపోతాయి, మా జగనన్న స్వామి జగనానంద మహర్షిగా మారిపోతారు, హిమాలయాల్లో వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తారు, హిమాలయాల్లో అద్భుతమైన ఆశ్రమాన్ని స్థాపిస్తారు, ఎంతో మందిని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లిస్తారు, ప్రపంచం మొత్తాన్ని తన తపశక్తితో కాపాడుతూ ఉంటారు, ఓ 5 లక్షల సంవత్సరాలు జీవించి ఈ భూమి మీదకి తాను వచ్చిన కార్యాన్ని నెరవేర్చి ఆ తర్వాత బొందితోనే మోక్షాన్ని పొందుతారు, అవసరమైతే మరణాన్ని జయించి హిమాలయాల్లోనే సెటిల్ అయిపోతారు. చాలా ఓవర్గా చెప్పినట్లు అనిపించినప్పటికీ జగన్ భజన బ్యాచ్ ఆయన్ని ఈ రేంజ్లో ఆకాశంలోకి ఎత్తేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు జగన్ హిమాలయాలకు వెళ్ళిపోతే అక్కడ నిజంగా ఏం జరుగుతుందో చూద్దాం. జగన్ హిమాలయాలకు వెళ్ళగానే ఫస్ట్ చేసేది ఏంటంటే, అక్కడ మంచులో, గుహల్లో, ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న మునులు, మహర్షులు, యోగులు అందరినీ అక్కడి నుంచి అర్జెంటుగా తరిమేస్తారు. ఎవరైనా ఇదేంటయ్యా అని ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేసి కొళ్ళబొడిపిస్తాడు. తర్వాత హిమాలయాల్లో అన్నిటికంటే ఎత్తుగా ఉన్న శిఖరం తలని నరికేసి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ని కడతాడు. ఆ ప్యాలెస్లో ఫుల్గా ఏసీలు బిగిస్తాడు. హిమాలయాల్లో ఒక్కో కొండ మీద ఒక్కో పార్టీ ఆఫీస్ కడతాడు. హిమాలయాలు మొత్తం కబ్జా చేసేస్తారు. పులివెందుల లుంగి బ్యాచ్ని హిమాలయాల మీదకి ఎంటర్ చేసి లోకల్ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయేలా చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎన్ని దారుణాలు చేశారో హిమాలయాల్లో కూడా అంతకంటే 4 ఎక్కువ దారుణాలే చేస్తారు. హిమాలయాల అదృష్టం బాగుండి జగనన్న హిమాలయాలకు వెళ్ళలేదు కానీ, లేకపోతే పాపం హిమాలయాలు ఏమైపోయేవో. ఇదంతా కామెడీయే, లైట్ తీసుకోండి. జగన్ హిమాలయాలకు వెళ్ళేది లేదు, ఇవన్నీ జరిగేవి కావు.